కొత్త ఇయర్ స్టార్ట్ అయింది, కానీ నీ మైండ్లో ఇంకా ఓల్డ్ వరీస్ ఉన్నాయా? ఈ ఇయర్ డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నావా? అయితే ముందు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకో. అదేంటంటే, మనం చాలాసార్లు ఆల్రెడీ జరిగిపోయిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం. అది పాస్ట్, మార్చలేం. ఇంకో సైడ్ ఫ్యూచర్ గురించి భయం. అది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ మైండ్ ఆల్రెడీ ఒక సినిమాని స్టార్ట్ చేస్తుంది. దానినే ఓవర్ థింకింగ్ అంటాం. ఓవర్ థింకింగ్ అంటే ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు, జరగని ఫ్యూచర్ని ఇప్పుడే ఆలోచిస్తూ సఫర్ అవ్వడం. ఫ్యూచర్లో పెయిన్ వస్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు ఈరోజు పీస్ని లాస్ అవుతున్నావు. ఈ ఇయర్ బెటర్గా ఉండాలంటే నీ లైఫ్ని మార్చాల్సిన అవసరమే లేదు. ముందు నీ థాట్ని ఫాలో చేయడం ఆపాలి. థాట్ వచ్చింది అని అది నిజం కాదు అని ఫాలో అవ్వడం నీ చాయిస్. అది నిజమైతే అవుతుంది, లేదా కాదు, కానీ ఫాలో అవ్వడం మాత్రం నీ చాయిస్. ఈ ఇయర్ ఒక రిజల్యూషన్ పెట్టు. పర్ఫెక్ట్గా ఉండాలి అని కాదు, పీస్ఫుల్గా ఉండాలని. స్లోగా నడవచ్చు, అప్పులు చెయ్యొచ్చు, కానీ నీ మీద కైండ్నెస్ మాత్రం మర్చిపోకు. న్యూ ఇయర్ అంటే న్యూ మైండ్తో లైఫ్ని చూడటం. ఈ ఇయర్ క్లారిటీతో స్టార్ట్ చేయాలి అంటే ఫాలో మర్చిపోకు.